హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో నేను మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయో చెప్తానండి. నన్ను రోజు అడుగుతూ ఉన్నారు, కామెంట్స్ పెడుతూ ఉన్నారు కింద ఎప్పుడు జరుగుతుంది అక్క అనేసి. సో టుడే వీడియోలో నేను మీకు ఫుల్ క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూసి ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వస్తే అడగండి. మనకున్న అలవాటు అయితే అదే అనమాట. వీడియోని థంబ్నెయిల్ వరకు చూసేసి కింద కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తాయని అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది May 14th ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత 1 వీక్ వరకు మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తాడు. సో ఈ ఎడిట్ ఆప్షన్లో మనం మిస్టేక్స్ చేస్తుంటే అక్కడ కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ చెక్ చేసి ఇంకా ఎవరు క్వాలిఫై అయ్యారు నోటిఫికేషన్కి అనేది చూసి మనకి వన్ వీక్ తర్వాత మనకైతే చెప్తారు ఎవరెవరైతే డిస్క్వాలిఫై అయ్యారు నోటిఫికేషన్కి. ఇంకా ఎవరైనా మిస్టేక్స్ చేసిన వాళ్ళు ఉంటే ఎలాగైనా ఫోటోగ్రాఫ్స్ కానీ సైన్ కానీ లేకపోతే కొన్ని కారణాల వల్ల కొంతమంది రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటారు కదా, అలాంటి వాళ్ళని అయితే డిస్క్వాలిఫై చేస్తారు, నోటిఫికేషన్ నుంచి తొలగించేస్తారు. దానికి అరౌండ్ 1 వీక్ to 2 వీక్స్ అయితే పడుతుంది. సో ఆ తర్వాత వచ్చేసి మనకి ఎగ్జామ్స్ కదా, ఎగ్జామ్స్ వచ్చేసి మనకి మామూలుగా అయితే ఒక 2 months తర్వాత అయితే ఎగ్జామ్ అయితే పెట్టాలి. 1 month మనకి ప్రిపరేషన్కి టైం అయితే ఇస్తాడు డెఫినెట్గా. ఆ తర్వాత 1 monthలో ఎగ్జామ్ పెట్టాలి. ఇది నార్మల్ ప్రొసీజర్. మనకి 2018లో కూడా ఇదే విధంగా అయితే జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక 2 months తర్వాత మనకి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఆ తర్వాత 1 monthకి 2 monthsకి పీఈటీపీఎంటీకి అయితే కాల్ చేశారు. సో ఈ విధంగా అయితే జరుగుతుందండి. కానీ ఈసారి ఏం జరిగిందంటే మనకి మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి, ఇంకా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా మనకి మధ్యలో అయితే వచ్చేసాయి, ఇంకా టెక్నీషియను ఏఎల్పి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అనేది కొంచెం డిలే అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మనకి ఎస్ఎస్సి క్యాలెండర్ అయితే ఇచ్చింది కదా, ఫస్ట్ ఏవైతే క్యాలెండర్స్ ఇచ్చేసాయో అవైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకి డిసెంబర్ నవంబర్ వరకు కూడా ఎగ్జామ్స్ అయితే సరిపోతాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ని అయితే క్లియర్ చేయాలి. ఆ తర్వాత టెక్నీషియన్ ఏఎల్పి అయితే ఉన్నాయి కదా, దేనికి విడివిడిగానే జరుగుతాయి టెక్నీషియన్ ఏఎల్పి అనేవి. సో వాటికి వచ్చేసి అరౌండ్ 2 months వరకు ఎగ్జామ్స్ వరకే సరిపోతాయి. ఇంకా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ వచ్చేసరికి అరౌండ్ మనకి నవంబర్ లాస్ట్ వీక్ వరకు కూడా ఉన్నాయి. సో కాబట్టి మనకి ఎట్లా లేదనుకున్నా సరే డిసెంబర్ 1st వీక్ లేదా 2025 జనవరిలో అయితే ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. మనకి లక్కీలీ చాలా టైం అయితే ఉందండి. ఒక అరౌండ్ 6 months వరకు మనకి టైం అయితే దొరుకుతుంది. కాబట్టి ఈ టైంని అయితే వేస్ట్ చేసుకోకుండా అసలు మనం ఎక్కువగా రివిజన్కి అయితే టైం అయితే ఇచ్చుకోవాలి. ఇంకా ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నారో దయచేసి చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఎగ్జామ్స్ కనుక డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మధ్యలో కనుక అయిపోతే ఆ తర్వాత మనకి ఒక 2 months 1.5 month అయితే గ్యాప్ ఇచ్చి మనకి పీఏటీపీఎంటీకి అయితే కాల్ చేస్తారు. సో ఈ పీఏటీపీఎంటీ కూడా క్వాలిఫై అయిన తర్వాత ఆ తర్వాత మనకి ఒక 1 monthకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది, దెన్ పోస్టింగ్ అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి కనుక ఎగ్జామ్స్ కనుక స్టార్ట్ అయినాయి అంటే ఇంకా ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గానే జరిగిపోతుంది, డిలే అయితే ఏం ఉండదు. ఇన్ కేస్ ఎవరైనా కోర్టు కేసు అలాంటివి వేస్తే తప్పితే ఆర్పిఎఫ్ అయితే మనకి ఫాస్ట్గానే కండక్ట్ చేస్తుంది. ఇంకా లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అస్సలు ఏం బాగోలేదు, అండ్ ఇంకా క్వశ్చన్ అనేది డైరెక్ట్గా అడుగుతూ ఉన్నాడు. సో ఈసారి అయితే మనకి టీసీఎస్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మొత్తం క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేస్తుంది. ఐ థింక్ అనుకుంటున్నాను ఇంకా మనకి బిడ్డింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. ఎవరు తీసుకుంటారు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అనేది ఇంకా క్లారిఫికేషన్ అయితే రాలేదు. మనకి పోస్టులు అనేవి తక్కువ ఉన్నాయి, ఇంకా అవేర్నెస్ కూడా అంతా పెరిగిపోయింది. సో మనకి కాంపిటీషన్ కూడా హెవీగానే ఉంటుంది. ఈసారి అరౌండ్ 70 to 80 lakh మంది అయితే అప్లై చేస్తారు. ఇంకా గర్ల్స్కి కూడా ఈసారి హెవీ కాంపిటీషన్ ఉంటుందనే చెప్పుకోవాలి. ఈ హెవీ కాంపిటీషన్ తట్టుకోవాలి అంటే మనం హార్డ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా మనకి కోచింగ్ సెంటర్స్లో ఇంకా ఫ్యాకల్టీ కూడా రాస్తూ ఉంటారు కాబట్టి ఫ్యాకల్టీ రాస్తుంటారు. ఇంకా ఎన్నో సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా రాస్తారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి అందరు కూడా అప్లై చేస్తారు, రాస్తారు. కాబట్టి మనం ప్రిపరేషన్ అనేది హార్డ్గా అయితే చేయాలి. సో మోస్ట్గా మనమైతే అర్థమెటిక్ రీజనింగ్ పైన బాగా అయితే ఫోకస్ చేయాలి. వాటిలో కొంచెం వీక్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే మీరు మనకి జనరల్ అవేర్నెస్ మీద అయితే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి బాగా అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఇదండి వీడియో. మీకు నచ్చిన
అండ్ మీరు కోరిన ఇన్ఫర్మేషన్ అయితే అందింది అనుకుంటున్నాను. సో ఇది కాకుండా ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు అడగండి, నేను డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.